ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో రైతులెదుర్కొంటున్న సమస్య ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోతుమర్రు, కలిదిండి గ్రామాలకు చెందిన రైతులు తమ సాగు పనులకు ఉపయోగపడే పురాతన దారి ఆక్రమణకు గురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరా కాలనీ వెనుక ఉప్పలేరు వైపు వెళ్లే పుంతదారిని కొందరు వ్యక్తులు ఆక్రమణించుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి ఈ దారి ద్వారా రైతులు తమ చెరువులు, పొలాలకు రాకపోకలు సాగేవారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ మార్గానికి అడ్డంగా గట్లు వేయడంతో దారి పూర్తిగా మూసుకుపోయిందని వారు పేర్కొంటున్నారు. దీంతో సుమారు 90 ఎకరాల చెరువుల సాగుదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. చేపలు, రొయ్యల సాగు చేస్తున్న రైతులు ఉత్పత్తులను తరలించేందుకు మార్గం లేక నష్టపోతున్నారు. కొంతమంది రైతులు తమ భూములను బీడుగా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ప్రభుత్వం చెరువులపై నీటి పన్నులు, శిస్తులు వసూలు చేస్తున్నప్పటికీ కనీస రవాణా సౌకర్యం కల్పించకపోవడం బాధాకరమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం రైతులు కలిదిండి మండల తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణకు గురైన దారిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలుగా 2016లో అప్పటి తహసీల్దార్ ఇచ్చిన పత్రాల కాపీలు, దారిని మూసివేసిన గట్ల ఫోటోలను కూడా సమర్పించారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్ మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాది కలిదిండి మండలం పోతుమర్రు పంచాయతీకి సంబంధించిన రైతులు, కలిదిండి పంచాయతీకి సంబంధించిన రైతులు ఉన్న సమస్యని ఎంఆర్ఓ గారికి అర్జీ పత్రం ఇచ్చి తెలియజేయడం జరిగింది. ఆ సమస్య ఏంటంటే, మాకు గతంలో బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న పొంతుని పనమటి పాండరంగం రైతు ప్రధానంగా ఆ పొంతుని ఆక్రమణ చేసి తర్వాత లోపల ఉన్న పొంతు కూడా ఆక్రమణ గురైంది. వాళ్ళందరూ ఆ పొంతుని మేము రైతుల కోసం ఇస్తామో తిరిగి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఇతను నడవడానికి కూడా ఇల్లు లేకుండా బోధిగట్టు మీద దారికి దడిలాగా కట్టి రైతులు నడవకుండా చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు. దానివల్ల రైతులందరూ కూడా మా పొలాలను మేము బీళ్లుగా పెట్టుకొని దాదాపు 20 సంవత్సరాల నుంచి, కొంతమంది 10 సంవత్సరాల నుంచి చేసి లాస్ వచ్చి మోసుకోవడానికి ఖర్చులు ఎక్కువ వల్ల తవుడు కానీ, చేపలకి మేతకట్టలు కానీ, మళ్ళీ ఆ చేప పండించిన వాటిని తీసుకొచ్చి రోడ్డు మీద కాటేసుకోవడానికి దూరం వల్ల రైతులు వ్యాపారస్తులు కొనకపోవడం వల్ల మాకు లాస్ వచ్చి ఆ చెరువులు ఖాళీగా పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఈ రోజు మేము ఏం చేద్దామంటే ఒక వినతి పత్రం ఎంఆర్ఓ గారికి ఇచ్చి దాన్ని సర్వే చేసి మాకు ఆ దారి పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి మేమంతా కూడా ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. దయచేసి విఆర్ఓ కూడా కలమ్మన్నారు, ఎంఆర్ఓ గారు కలుస్తాము. అలాగే ఎంఆర్ఓ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ పైనుంచి అంటే ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ ఏదైనా గవర్నమెంట్ మాకు దారి ఏర్పాటు చేస్తే మేము రైతులందరం కలిపి సాగు చేసుకుంటాకి, అలాగే మేము సాగు చేయడం వల్ల దేశానికి 4 గింజలు పండించి జనానికి, దేశానికి ఇవ్వగలము. ఆ వెసులుబాటు మాకు కల్పించి మాకు సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ప్రతి క్షణం తాజా అప్డేట్స్తో కైకలూరు వాయిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.